హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఐరన్, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే వెజ్ లివర్ ఫ్రైని ఎలా తయారు చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. చికెన్, మటన్ తినని వారి వెజిటేరియన్స్ కోసం ఎంతో టేస్టీగా ఉండే ఈ తోటకూర లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు లేత తోటకూర మంచిగా కడిగి బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి. నేను ఇక్కడ 5 తోటకూర కట్టలు అనేవి తీసుకున్నాను. కాడలు అనేవి ముదురుగా ఉంటే కాడల్ని తీసేసి ఓన్లీ ఆకును మాత్రమే వేసుకొని ఈ విధంగా 2 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లము, 6-7 వెల్లుల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి వేసుకొని ఇందాక ఉడికించినటువంటి తోటకూరనంతా వేసుకొని దీనిని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు శనగపిండి తీసుకొని దీనిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి శనగపిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక ఎగ్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఈ విధంగా ఎగ్ని బాగా బీట్ చేసిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా శనగపిండి, ఆ శనగపిండి మొత్తం ఇందులో వేసుకోవాలి. ఈ శనగపిండిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూర మిక్స్ అనేది ఇందులో వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని ఆయిల్ రాసి పెట్టుకున్నటువంటి ప్లేట్లోనికి దీన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం దీన్ని స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో వాటర్ వేసి ఈ విధంగా ఒక స్టాండ్ అనేది పెట్టుకోవాలి. ఈ స్టాండ్ పైన ఇప్పుడు ఈ ప్లేట్ని పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇడ్లీ స్టీమర్లో కానీ కేక్ బేక్ చేసేటటువంటి బౌల్లో కానీ వేసుకొని దీన్ని స్టీమ్ చేసుకోవచ్చు. ఇది కుక్ అయిందో లేదో ఒక ఫోర్క్ పెట్టి దీన్ని చెక్ చేయండి. దాని తర్వాత దీన్ని తీసేసి బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ అన్నిటిని ఈ విధంగా తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నైఫ్తో ఈ విధంగా తీస్తే అన్ని పీసెస్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఈ పీసెస్ అన్నిటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవటానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక దీంట్లో చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఈ పొడులన్నీ కలిసే విధంగా వీటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ పెరుగులో కలిసేంత వరకు బాగా దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి తోటకూర క్యూబ్స్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తోటకూర క్యూబ్స్ యాడ్ చేసుకొని నెమ్మదిగా దీన్ని కలుపుతూ ఉండాలి. ముక్క అనేది విరిగిపోతుంది లేకపోతే. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి అనేది వేసుకోవాలి. ఈ విధంగా మిరియాల పొడి వేసుకొని ఇదంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బ్లాక్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి
దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అదేవిధంగా దీనిపైన లెమన్ స్క్వీజ్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.